పసిబిడ్డలో పాలపళ్ల గురించి మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఎలాగూ ఊడిపోయే దంతాలే కదా అనుకుంటారు. నిజానికి పసిపిల్లల్లో పాలపళ్ల ఆరోగ్యాన్ని కూడా కాస్త పట్టించుకోవాలని చెబుతారు డాక్టర్లు. ఎందుకంటే పాలపళ్ళనేవి నోట్లో కీలక పాత్ర పోషిస్తాయి. నమలడానికి ఉపయోగపడటమే కాకుండా దవడ ఎముక వృద్ధి చెందటానికి కూడా మార్గం చూపిస్తాయి. శాశ్వత దంతాలకు అవసరమైన చోటును కూడా కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో పసిపిల్లల్లో పాలదంతాల పరిశుభ్రత, వాటి ఆరోగ్యంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాల్యంలో వచ్చే పాలపళ్ళు ఊడిపోయేవే అయినా వీటి పరిశుభ్రత ముఖ్యమే. ఇవి నోట్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి నమలటానికి ఉపయోగపడటమే కాకుండా దవడ ఎముక వృద్ధి చెందటానికి మార్గం చూపిస్తాయి. శాశ్వత దంతాలకు అవసరమైన చోటును కల్పిస్తాయి కూడా. నిజానికి తొలి దంతం రావటానికి ముందు నుంచే శిశువుల నోటిని శుభ్రం చేయాలి. పరిశుభ్రమైన మెత్తటి బట్టతో చిగుళ్లను తుడవాలి. పళ్ళు వచ్చిన తర్వాత రోజుకు 2 సార్లు బట్టతో లేదా మెత్తటి బ్రష్తో శుభ్రం చేయాలి. లేకపోతే గారపడతాయి, క్షీణించే అవకాశమూ ఉంది. పిల్లలను పడుకోబెట్టినప్పుడు నోట్లో పాలసీసా లేకుండా చూడటం ముఖ్యం. గేదె, ఆవు పాలైనా, పాలపొడితో చేసేవైనా, పండ్ల రసాలైనా అన్నింటిలోనూ చక్కెర ఉంటుంది. ఇలాంటి ద్రవాలు పళ్ల మీద ఎక్కువసేపు ఉన్నట్లయితే పుచ్చిపోవచ్చు. ఒకవేళ పడుకునేటప్పుడు లేదా పాలు పట్టే సమయాల మధ్యలో సీసా నోట్లో పెట్టాలనుకుంటే అందులో కేవలం నీరు నింపి ఇవ్వటం మంచిది. పిప్పి పళ్లను ఆరంభంలోనే గుర్తించటమూ కీలకమే. కాబట్టి ఏడాది వయసులో ఒకసారి దంత నిపుణులకు చూపించాలి. పళ్ళు సరిగా వస్తున్నాయా, పుచ్చిపోయే లక్షణాలు ఉన్నాయా అనేవి చూస్తారు. పిల్లల దంత సంరక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలు సూచిస్తారు.